రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్థానిక సంస్థల ఎన్నికలు చాలా దారుణంగా మారాయని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ నామినేషన్ వేసే బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు అధికార పార్టీ వాళ్ళు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్థానిక సంస్థల ఎన్నికలు చాలా దారుణంగా మారాయని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ నామినేషన్ వేసే బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు అధికార పార్టీ వాళ్ళు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుందని, బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ రాజకీయ ఘర్షణలకు తావులేదన్నారు. జిల్లాలో 2 మంత్రులు పిఏలు రోజు పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నారని తెలియజేశారు. సూర్యాపేట జిల్లాలో 4 నియోజకవర్గాలలో పోలీస్ కాంగ్రెస్ కార్యకర్తలా పనిచేస్తున్నారని తెలిపారు. చిన్న కాపర్తి బ్యాలెట్ పేపర్ల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈసీని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందాడి సైదిరెడ్డి, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదుల్ గౌడ్, కొండూరి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ బొజ్జ వెంకన్న, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు ఫల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, దేప వెంకటరెడ్డి, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాస్ రెడ్డి, మారగోని నగేష్, గుండ్రెడ్డి, యుగేందర్ రెడ్డి, జమాల్ ఖాద్రి, ఊట్కూరు సందీప్ రెడ్డి, తండు నరసింహగౌడ్, కందుల లక్ష్మయ్య, విద్యార్థి నాయకుడు బొమ్మరబైన నాగార్జున తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్థానిక సంస్థల ఎన్నికలలో, సర్పంచ్ ఎన్నికలలో చాలా దారుణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎన్నికలు ఒక ప్రహసనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు కలిసి ఒకవైపు ఉన్నారు గ్రౌండ్లో, ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అయినా మా వాళ్ళు ఎదురు లేకుండా పోరాటం చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే దాంట్లో ఎన్నికల అధికారులు, నిష్పక్షపాతంగా ఉండవలసిన ఎన్నికల అధికారులు కూడా ఆ టీంలోనే చేరిపోతున్నారు. వాస్తవానికి ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అధికారులందరూ కూడా ఎన్నికల సంఘం పరిధిలోకి పోతారు, వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తారు. ఆ భయం ఉంటుండే గతంలో. మేము ఇప్పుడు ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నాం, మేము ఏం చిన్న తప్పు చేసినా వెంటనే చర్యలు ఉంటాయనే భయం ఉండే గతంలో. కానీ దురదృష్టవశాత్తు నల్గొండ జిల్లాలో కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కావచ్చు, తెలంగాణ ఇతర ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉన్నాం. ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళందరినీ మించి అతి ఉత్సాహంతో పోలీసులు కొంతమంది కలిసి ఒక టీంగా పనిచేస్తూ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి విడతలో కూడా అదే ప్రయత్నం చేసిండ్రు. అనేక చోట్ల నామినేషన్ వేసిన మా అభ్యర్థుల్ని అపహరించడం, ఉపసంహరించుకోవాలని చెప్పి అనేక ఒత్తిడి చేయడం, భయపెట్టించడం, కిడ్నాపులు చేయడం, దౌర్జన్యాలు చేయడం, దాడులు చేయడం, చివరికి మళ్ళీ కాంగ్రెస్ పాత సంస్కృతిని ప్రవేశపెట్టి హత్యలు చేయడం కూడా మొదలైంది. ప్రత్యేకించి మన నల్గొండ జిల్లాలో మీ అందరికీ కూడా తెలుసు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2014 కంటే ముందు ఏ ఎన్నికలు వచ్చినా కనీసం 100 పైన గ్రామాలలో తీవ్రమైన ఘర్షణలు జరిగేది. మీరు ఒకసారి చరిత్రలోకి పోతే అది ఎంపీ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా, పర్టికులర్ ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు కనీసం 5-6 హత్యలు జిల్లాలో, దాదాపు 100కు పైగా హత్యా ప్రయత్నాలు, ఇక వందలాది ఇతర కేసులు జరిగేది మనం చూసినాం. కానీ ఒకసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా వారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా రాజకీయ ఘర్షణలకు తావుండకూడదు, ఎన్నికలప్పుడు కొద్ది రోజులే రాజకీయాలు
ఓట్ల కొరకు తప్ప ఎన్నికలు వెళ్ళి తెల్లవారి అందరూ ఒకటే ప్రభుత్వానికి అందరూ సమానమే, మీరందరూ కూడా ఆ పద్ధతిలో పనిచేయాలని చెప్పి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను నల్గొండ జిల్లాలో మంత్రిగా నేను కావచ్చు, మా శాసనసభ్యులందరూ ఎవరు కూడా ఎక్కడ కూడా ఒక చిన్న ఘర్షణను ప్రోత్సహించలే. పోలీసులను ఎక్కడ కూడా మేము వాడలే. పోలీస్ అధికారులకు మేము ఆదేశాలు ఇచ్చిన సందర్భమే లేదు. జిల్లా మంత్రిగా నేను నెల 2 నెలలకు ఒక్కనాడు కూడా జిల్లా పోలీస్ అధికారులతో మాట్లాడిన సందర్భం కూడా లేదు. కానీ ఇవాళ మీరు ఒక్కసారి ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న 2 మంత్రులు కానీ వాళ్ళ పిఏలే కానీ ఫోన్ నెంబర్లు తీసి చూస్తే ప్రతిరోజు ఒక 10 ఫోన్లు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఏ మండలంలో ఏ గ్రామంలో ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని నామినేషన్లు వేయకుండా నిరోధించాలి, ఎవరిని పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి అని చెప్పి. ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే మా నాయకులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు, కనీసం ఓట్లో పాల్గొనకుండా. అది కేతపల్లి మండలంలో కావచ్చు, అది చిట్యాల మండలం కావచ్చు, నాగరిపల్లి మండలం కావచ్చు, ఇక్కడ నల్గొండలో అన్ని మండలాల్లో అదే పరిస్థితి. ఇంకోవైపు నాగసాగర్ దేవరకొండలకు కూడా, సూర్యాపేట జిల్లాలో కూడా మొత్తం 4 నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఇక్కడ మంత్రి నియోజకవర్గం నల్గొండలో, అక్కడ హుజూర్నగర్లో పోలీసుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే అధ్వానంగా పనిచేస్తున్నారు నగరికల్లో కూడా. ఇది మంచి పద్ధతి కాదు. జిల్లా అధికారులు ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు, నియంత్రించలేకపోతున్నారు. గతంలో సిఐలు డిఎస్పీలు కూడా భయపడేవాళ్ళు, ఎస్పీ గారి నుంచి ఏమొస్తుందో అని చెప్పి, ఏం ఫోన్ వస్తుందో అని చెప్పి. కానీ వాళ్ళ కానిస్టేబుల్, హోమ్ గార్డును కూడా లెక్క పెట్టే పరిస్థితి లేదు జిల్లా ఎస్పీలని. ఇక్కడ ఊర్లో మా సర్పంచ్ నాతో ఉన్నాడు, మా కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నాతో ఉన్నాడు, ఎస్పీ ఏం చేస్తాడులేమన్న పద్ధతుల్లో వాళ్ళ వ్యవహారం కనబడుతూ ఉంది. కొంతమంది కింది స్థాయి అధికారులు ఎస్పీలు చెప్తే కూడా స్పందిస్తలేరని కనబడుతుంది మనకు. మాకు ఎస్పీలు దొరకడే తక్కువ. వాళ్ళు ఎప్పుడైనా దొరికితే మేము విషయాన్ని వాళ్ళ దృష్టి తీసుకపోతే చెప్తున్నాం సార్, అయిపోయింది సార్ అంటున్నారు. వీళ్ళు చెప్పినాక 3 గంటల దాకా కూడా అక్కడ వాళ్ళని వదులుతలేరు. అక్రమంగా పట్టుకొచ్చి లోపలికి వసపెట్టిన వాళ్ళని కూడా. ఇన్ని దుర్మార్గాలు చేసినా మా వాళ్ళు 1-2 ఓట్లతో గెలిచిన చోట కూడా మళ్ళీ రికౌంట్ పేరు పెట్టి తప్పులు చేసి 1 ఓటನ್ನು తగ్గించి వాళ్ళు గెలిచినట్లుగా ప్రకటింపజేస్తూ ఉన్నారు. అనేక చోట్ల ఇది జరుగుతూ ఉంది. నిన్ననైతే మనం చూసినాం, పెదకాపర్తిలో, చిరకాపర్తిలో ఓట్లే మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థి పడ్డ ఓట్లే రోడ్ల మీద కనబడుతూ ఉన్నాయి. బ్యాలెట్లే స్పష్టంగా అన్నీ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి పడిన ఓట్లే అవి ఇంత స్పష్టంగా కనబడుతున్నాయి. చిన్నారాయణపురం కావచ్చు, ఇంకొక ఊరు కావచ్చు. వాస్తవానికి అక్కడ మా అభ్యర్థులు గెలిచిన చోట కూడా అధికారులు లొంగి భయపడిపోయి వీళ్ళ ఫోన్లకు, ఎమ్మెల్యేలు మంత్రుల ఒత్తిళ్లకు భయపడి తప్పులు చేస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. రేపు 2వ విడత జరగబోతూ ఉన్నాయి, 3వ విడత కూడా ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు కింద స్థాయి అధికారులకు సరైన సూచనలు ఇచ్చి వాళ్ళను కంట్రోల్లో తీసుకొని ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇవాళ మీరు చూసిండ్రు, ఇన్ని దుర్మార్గాలు చేసినా, ఇన్ని అక్రమాలు చేసినా దాదాపుగా 40% మంది సర్పంచ్లను బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన సర్పంచ్లను గెలిపించారు.